మెదక్ మండలం చీపురు దుబ్బతండ సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భీమిలి, అలాగే కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయట. ఇక చెరి 182 సమానంగా రాగానే అధికారులు డ్రా తీయగా సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది. ఈమె కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి ఒక లక్కీ సర్పంచ్గానైతే మనమైతే చెప్పుకోవచ్చు. అంటే ఆ గ్రామాలలో సరి సమానంగా ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రాల ద్వారా ఈ సర్పంచ్ అభ్యర్థులను అయితే ఎన్నుకోవడం జరిగింది. ఇక ఇంకొక వైపు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, అలాగే బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున అక్కడ రావడం జరిగింది. ఇక అధికారులు రికౌంటింగ్ చేసిన ఓట్లు సమానంగా రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్లో ఉపేంద్రమ్మ సర్పంచ్గా గెలవడం జరిగిందని అయితే మనకి తెలుస్తుంది. అంటే ఇద్దరికి సమానంగా వారు ఓట్లు పడిన తర్వాత కూడా మళ్ళీ అధికారులు రికౌంటింగ్ కూడా చేశారట. రికౌంటింగ్లో కూడా సమానంగా రావడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక అధికారులు టాస్ వేయడంతో ఆ టాస్లో మనకి ఈసారి లక్కీ సర్పంచ్గా ఉపేంద్రమ్మ అయితే నిలిచినట్టుగా మనకి తెలుస్తుంది.